అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ సింజెంటా కంపెనీ కిందన పెగాసిస్, అలాగే మనకు ధనుకా కంపెనీ కిందన డిసైడ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తూ, ఎంత మోతాదులో వాడుకోవాలనేది తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ పెగాసిస్ నుంచి సింజెంటా కంపెనీ అందజేస్తుంది, ధనుకా డిసైడ్ అనేది ధనుకా కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్ తెలుసుకుందాం. ముందుగా ఇందులో డైఫెన్థ్రిన్ అనేది మనకు 50% అయితే ఉంటుంది పెగాసిస్‌లో. ఈ డిసైడ్‌లో తెలుసుకున్నట్లయితే మనకు డైఫెన్థ్రిన్ అనేది మనకు ఇందులో కూడా సేమ్ ఉంటుంది. దీంతో పాటు అదనంగా ఎటోఫిన్ ఫ్లాక్స్ అనేది అదనంగా డిసైడ్‌లో అయితే ఉండడం జరుగుతుంది 6% అయితే. ఇది పెగాసిస్ అనేది మనకు పౌడర్ రూపంలో ఉంటే, ఇది మనకు గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఉంటుంది. ఇందులో ఉన్న వ్యత్యాసాలు ఏంటంటే మనకు డిసైడ్‌లో పెగాసిస్‌లో వచ్చి ఒకే టెక్నికల్ ఉంటుంది. డిసైడ్‌లో వచ్చి 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. మనకి ఏది వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందో తెలుసుకున్నట్లయితే, దోమ ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెగాసిస్ అయితే వాడుకోవచ్చు. దోమ సమస్య గానీ, మన మిరప పంటలో వైరస్ సమస్య ఉంటే పెగాసిస్ వాడుకోవచ్చు. దోమతో పాటు నల్లి సమస్య, తామర పురుగు సమస్య ఉందనుకుంటే డిసైడ్‌ని అయితే వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. వీటి మోతాదు తెలుసుకున్నట్లయితే సింజెంటా పెగాసిస్ నుంచి 250 గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఈ డిసైడ్ నుంచి మనము చిన్న పంటలకైతే 250 గ్రాములు వాడుకోవాలి. దాదాపుగా 80-90 రోజుల పంటలకైతే 500 గ్రాముల వరకు వాడుకోవచ్చు. డోస్ అనేది పెంచి వాడుకుంటే మనకు ధనుకా డిసైడ్ అనేది మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. పెగాసిస్ కంటే తక్కువ డోసులో వాడుకుంటే పెగాసిస్ అనేది మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పెగాసిస్‌లో ఒకే టెక్నికల్ ఉంటుంది. దోమ మాత్రమే కంట్రోల్ అవుతుంది. ఈ డిసైడ్‌లో 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. దోమతో పాటు నల్లి, తామర పురుగులు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.